ఆ రాత్రి ఆకాశం నిండా నక్షత్రాలు మెరుస్తున్నాయి. రితు తన అమ్మమ్మ ఒడిలో తలపెట్టుకుని సముద్రపు ఒడ్డున ఇసుకలో కూర్చుంది. అలలు నెమ్మదిగా ఇసుకను తాకి వెనక్కిపోతున్నాయి. రితు ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. ఏమైంది నా బంగారు? అని అమ్మమ్మ మెల్లగా రితు జుట్టు నిమిరింది. అమ్మమ్మ, నాకు అర్థం కావడం లేదు. అందరికీ పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. నేను ఏమి కావాలనుకుంటున్నానో నాకు తెలియడం లేదు అంది రితు చిన్నగా. అమ్మమ్మ తన చేతిని ముందుకు చాచి దగ్గరగా వచ్చిన అలని చూపించింది. చూడు రితు, ఈ అలలు ఎన్నిసార్లు ఒడ్డును తాకినా మళ్లీ వెనక్కిపోతాయి. అయినా అవి ఒడ్డును తాకడానికి ప్రయత్నించడం ఆపవు. అది నిరంతర ప్రయత్నం రితు. మనం ఆశను కోల్పోనంతకాలం మనం ప్రయత్నిస్తూనే ఉంటాం. లక్ష్యం ఒక్కసారిగా దొరకదు, అది ప్రయాణంలో దొరుకుతుంది. అమ్మమ్మ ఆకాశం వైపు చూపిస్తూ, ఆ చందమామ ఎంత దూరంలో ఉన్నాడో చూడు. అయినా అతడు తన వెలుగును ఈ సముద్రానికి పంపడం ఆపడా? అది పెద్ద కలకనడం లాంటిది. నువ్వు ఎంత ఎత్తుకు చేరాలనుకుంటున్నావో అది నీకు మార్గాన్ని చూపుతుంది. కాని అమ్మమ్మ, అందరూ నేను ఒక పెద్ద డాక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలని అంటారు. అవి గొప్ప లక్ష్యాలే, కాని నాకు అవి నచ్చవు. నేను ఇంకేదో చెయ్యాలనుకుంటున్నాను అంది రితు నిరాశగా. నువ్వు నీళ్లను చూడు రితూ అని అమ్మమ్మ అంది. నీళ్లు ఎంత సున్నితంగా ఉన్నా అవి తమ దారిలో ఉన్న పెద్ద రాళ్లను కూడా గుండ్రంగా మారుస్తాయి. రాయి గట్టిగా, మార్పు లేకుండా ఉంటుంది. కాని నీరు ఎప్పుడూ ప్రవహిస్తుంది, తనదైన మార్గాన్ని సృష్టిస్తుంది. ఇతరులు నీ జీవితాన్ని ఒక రాయిలా స్థిరంగా, కఠినంగా ఉండమని చెప్పవచ్చు. కాని నువ్వు ప్రవహించే నీటిలా ఉండు. నీకు ఏ దిశలో వెళ్లాలనిపిస్తుందో ఆ దిశలో ప్రవహించు. నీ ప్రవాహాన్ని బట్టి నువ్వు ప్రపంచాన్ని మారుస్తావు. మన జీవితాలు ఇతరుల గమ్యాలకు అద్దం కానక్కర్లేదు రితు. నువ్వు చిన్న ప్రవాహాన్ని ప్రారంభించినా చాలు. ఆ చిన్న అల కూడా ఎక్కడో ఒకచోట మార్పును సృష్టిస్తుంది. అదే నీ ఆశ అని అమ్మమ్మ చిరునవ్వుతో అంది. రితు చిరునవ్వు నవ్వి, ప్రవహించే నీరు అమ్మమ్మ. నాకు అర్థమైంది అంది. ఆ రాత్రి నక్షత్రాలు ఆమె కలలకు, ఆశకు వెలుగునిచ్చినట్లుగా రితుకు అనిపించింది. ఆమె మనసు తేలికపడింది.